చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మహానగరంలోని చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం నిర్ధారణ కాకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నివాసం ఉంటున్న పేదలను హైడ్రా పేరుతో బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అక్రమంగా సామాన్య మధ్యతరగతి ప్రజలను బెదిరిస్తూ వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుల భూములను పరిరక్షిస్తున్న హైడ్రా హెచ్ఎండిఏ మధ్య సమన్వయ లోపంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. ఇటీవల హుస్సేన్ సాగర్ పరిధిలో హైడ్రా తనిఖీలు చేపట్టిన తరుణంలో ఎంఎస్ మక్తా, పిఎస్ మక్తా బస్తీలలో నివాసాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న కథనం. హైదరాబాద్ మహానగరంలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి తాజాగా గందరగోళం నెలకొంది. గడిచిన 2 ఏళ్లలో ఇటు హైడ్రా కావచ్చు, హెచ్ఎండిఏ ఒక్క చెరువుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ నిర్ధారణ కాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు, కొత్తగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుంటున్న వారు కొంత గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనానికి నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇటు ఎంఎస్ మక్తా కావచ్చు, డిఎస్ మక్తాకు సంబంధించినటువంటి ప్రజలు తాము ఎఫ్టీఎల్లో ఉన్నామని చెప్పేసి తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని చెప్పేసి ఒక నిరసన వ్యక్తం చేయడంతో హైడ్రా స్పందించింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ ఆ ప్రాంతానికి ఎంఎస్ మక్తాకి చేరుకొని స్థానికులకు భరోసా కల్పించారు. ఎఫ్టీఎల్లో ఎప్పుడు పేద ప్రజలు ఎప్పుడూ నిర్మించుకున్నటువంటి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్ళదు, కానీ కొత్తగా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించే వాటికి మాత్రమే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బట్ ఎఫ్టీఎల్లో మొత్తం మీరు ఏది మక్తా భూముల్లో ఇదంతా ఏది చెరువులో కట్టినారు ఏనని ఎవడన్నా అంటే కనుక దాన్ని నమ్మొద్దు. మీరు కట్టినా కానీ మీకు ఏం బిందాస్ ఉండడు, ఎవరు టచ్ చేయడు. అది మీ ఇల్లు ఎవడు ఇంత కూడా టచ్ చేసి ఉంటే ఎవడన్నా మీ దాని మీదకి వస్తే మాకు చెప్పండి, వాళ్ళ సంగతి ఏందో మేము చూస్తాం అనమాట. అందరు మా నెత్తిన పెట్టి మొత్తం అందరూ ఇటువంటి కలుస్తున్నారు అనమాట. అది మమ్మల్ని బద్నాం చేయడానికి జరిగేది. ఎవరు చేస్తారంటే భూ కబ్జాదారులు ఉంటారు, వాళ్ళు బద్నాం చేయాలని చూస్తారనమాట. వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళ మీద పోతారు, కానీ ఎవడైతే కబ్జాలు అనుకునే వాళ్ళు చిన్న చిన్న బస్తీలోళ్ళు మీరాటోళ్ళు మీరు కట్టినా కానీ ఎఫ్టీఎల్లో కట్టారనుకో, మీ ఇల్లు చెరువులో కట్టినారు కూడా మిమ్మల్ని ముట్టమన్నమాట. 1979 ఉపగ్రహ చిత్రాల్లో హుస్సేన్ సాగర్ 5.97 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నట్లుగా తేలింది. అయితే ప్రస్తుతం అది 4.71 చదరపు కిలోమీటర్లకు మాత్రమే ఉంది. అంటే గడిచిన కొన్నేళ్లలో 21% మొత్తం కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ప్రాంతం అంతా కూడా కబ్జాలకు గురైంది. సో అందులో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి 513 మీటర్లు, అదేవిధంగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ అవతల ఉన్నటువంటి అనేక కాలనీలు, బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, ఇతర వాణిజ్య ప్రాంతాలు అన్నీ కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. అదేవిధంగా నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అనేక భవనాలు, అదేవిధంగా కొంత ఖాళీ స్థలం కూడా హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. అయితే హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి హద్దులను ప్రాథమికంగా ఇప్పటి వరకు నిర్ధారించకపోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, కొంతమంది పేదలు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన హైడ్రా ఏర్పడి 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఈ హుస్సేన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా మిగతా చెరువులకు సంబంధించి ఎక్కడ కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ అనేది సవ్యంగా జరగలేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా పేద ప్రజలను అడ్డుపెట్టుకొని కొంతమంది కబ్జాదారులంతా కూడా హైడ్రా పేరు చెప్పేసి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటిని హైడ్రా కూల్చిపోతుంది, నోటీసులు జారీ చేస్తుందని కూడా ఒక ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. ఎంఎస్ మక్తాల చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 30 గజాలు, 40 గజాలు, 100 గజాలు లోపల ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు ఇన్ని రోజులు లేని వాళ్ళ జ్ఞాపకం వస్తుంది. మక్తాకు ఒక ఇష్యూ పెట్టుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి చేస్తున్నారు. దయచేసి మీరు అసొంటి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని మనం కేసు పెడదాము. మీరు లోకల్ పిఎస్ అమ్మా, మీరు మనం ఇక్కడ కేసు పెట్టి ఎవరైతే ఇట్లా ఏది తప్పుడు ప్రచారం చేస్తారనుకున్నారో వాళ్ళ మీద కేసులు పెడదాము. సో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ నిర్ధారణ ఎంతవరకు చేస్తున్నారు, గతంలో హెచ్ఎండిఏ కావచ్చు, హైడ్రా సో ఏం చేసింది అనేది కూడా స్పష్టత లేదు. ప్రస్తుతం హైడ్రా పరిధిలో ఉన్నటువంటి 757 చెరువుల్లో కేవలం 662 చెరువులకు మాత్రమే ప్రాథమిక
నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా 231 చెరువులకి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ FTL హద్దులకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతున్నప్పటికీ దాని విషయంలో కొంత వాయిదాల పర్వం కొనసాగుతుండడంతో ఈ FTL నిర్ధారణ అనేది సక్రమంగా జరగడం లేదు. అయితే FTL నిర్ధారణకు సంబంధించి లేక్ ప్రొటెక్షన్ కమిటీ మొదట హద్దులు గుర్తించి ఆ తర్వాత ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వాలి. దానిపైన ప్రజల అభ్యంతరాలను సూచనలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించాక సదరు లేక్ ప్రొటెక్షన్ కమిటీ తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అప్పుడే ఆ చెరువుకు సంబంధించినటువంటి FTL అనేది పూర్తిగా ఆ FTLకు చట్టబద్ధత లభిస్తుంది. చెరువు హద్దులు అనేది పూర్తి స్థాయిలో నిర్ధారించబడతాయి. మరి ఇప్పటికైనా హైడ్రా కావచ్చు, HMDA ఈ చెరువులకు సంబంధించినటువంటి ప్రాథమిక నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా తుది నోటిఫికేషన్ను విడుదల చేసినట్లయితే ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కబ్జాదారులను నమ్మి మోసపోకుండా ఉంటారు. కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.